మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెలలో ఈ మీనరాశి జాతకులకు, మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి. మరి మీనరాశి అనగానే ఒక భయం అనేటువంటిది చాలామందికి ఏర్పడబోయింది. మీనరాశి వ్యక్తులు అంటేనే వారిని ఒక రకంగా ఈ 2 సంవత్సరాల నుండి 2022 ఆగస్టు నుండి కూడా వారిని ఆ విధంగా చూస్తున్నారు. ఏ రాశిరా బాబు అంటే మీనరాశి. అబ్బో మీనరాశ, సరే ఓకే, ఇంత ఎక్కువ ఉండదు అనేటువంటి విధంగా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, గడిచిన 2.5 సంవత్సరాలలో ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు, లేదా భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము, అనుమానము మొదలవ్వడము, లేదా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి గడిచిన 2.5 సంవత్సరాలలో బ్రేకప్స్ జరగడము, గొడవలు ఏర్పడము, 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు 22 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు, అంటే 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలలో ఉద్యోగాలలో మార్పిడులు, అసలు నేనేంది, నా రేంజ్ ఏంది, నేను ఈ ఉద్యోగం చేసుడేంది అనేటువంటి ఆలోచనలు రావడము, అసలు విధి లేక ఇక తప్పది అనేటువంటి సందర్భాలలో పనిచేసేటువంటి పరిస్థితి. ఇలాంటివి ఎన్నెన్నో గడిచిన రోజులలో ఎన్నిసార్లు హాస్పిటల్కి పోయారో వారికే తెలుసుగా. అంటే వారి కోసమా, వారి ఫ్రెండ్ కోసమా, వారి తల్లిదండ్రుల కోసమా, ఇంటి పక్క వాళ్ళ కోసమా, ఇంటి ముందు వాళ్ళ కోసమా, ఇలాంటి సందర్భాలలో వెహికల్స్ అమ్మడమా, వెహికల్స్ కొనడమా, ఇలాంటి పేషెంట్లను పట్టుకొని కారు నడపడమా, ఇక చాలా విషయాలు ఎన్నెన్నో కూడా వీరికి గడిచినటువంటి రోజులలో సగం హాస్పిటల్నే గడిచిపోయినది. సగం కాకుండా ఒక 10% వేసుకోండి. మరి ఎవరైతే ఇక్కడ ది అక్షరాలతో ఉండేటువంటి వారు, దు, షం, ఝ, ధ అక్షరము, దేదో, చాచి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీలు కూడా ఎత్తేసిన దాఖలాలు ఉన్నవి. ఈ పేర్లతో కొత్తగా కంపెనీలు పెట్టి లాస్ అయినటువంటి వారు ఉన్నారు. ఒక 6 నెలలు 1 ఇయర్ అద్భుతంగా నడిచి తర్వాత లాస్ అయిన వారు ఉన్నారు. ఇక ఏది ఏమైనా ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను, బాగా వినండి. ఆల్రెడీ మీకు ఒక శుభయోగము అనేటువంటిది మొదలయ్యింది. అది ఆగస్టు 16వ తారీఖు నుండి ఒక శుభయోగము అనేటువంటిది ప్రారంభమైంది. అందులో భాగంగా ఏదైనా ఒక ఫోన్ రావడమా, లేదా ఎవరైనా పరిచయం అవ్వడమా, లేదా త్రూ ఏదో ఒక శుభము మీకు జరగబోతోంది అని ఒక హింట్ రూపకంగానైనా రావడమా అనేది నడుస్తూ ఉన్నది. ఇట్టి సెప్టెంబర్ నెలలో
అది జరుగుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ అంతే, రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఈ 2025 సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపు ముగ్గు పోయడం కానీ, గృహానికి సంబంధించింది కానీ, సంతానానికి సంబంధించింది కానీ, వివాహానికి సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, అదేవిధంగా ఒక లవ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారు ఇంట్లో ఒప్పుకోవడం కానీ, ఇలాంటివి ఎన్నో మానసిక భీతి ఉండేటువంటి వారికి ధైర్యం కలగడం కానీ, భూ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడం కానీ, చక్కటి ఉద్యోగం లభించడం కానీ, అన్నింటికంటే గొప్ప విషయము గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా వచ్చే యోగం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కలదు. కనుక ఈ మీనరాశి వారికి రాబోయే మంచి మాత్రమే ఉన్నది. చాలా అంటే అద్భుతమైనటువంటి పరిణామాలు ఉన్నవి. మనోవాంఛాఫల సిద్ధి ఉన్నది. భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతూ ఉన్నది. ఐశ్వర్య ప్రాప్తి కనబడుతూ ఉన్నది. కార్యాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు. మనము ఏం చేసినా కొంత నెగిటివ్గా చూస్తూ ఉండడం కానీ, చుట్టుపక్కల వారు నెగిటివ్గా మనపై చూడడం కానీ, మనం పనిచేసే చోట అలా ఉంది. కరెక్ట్ సమయానికి మనం వెళ్ళినా అక్కడ ఆ వ్యక్తి ఉండకపోవడము, లేదా మనకి ఇస్తాన్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవడము, బ్యాంకు లోన్ అయిపోతుంది అనుకునే సందర్భంలో సిబిల్ తక్కువ అవడము, ఇలాంటివి ఎన్నో సందర్భాలు అనుభవించినటువంటి మీకు నిజంగా నా మాటే శాసనంగా మీరు రాసి పెట్టుకోండి. 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు లోపు మీరు ఇప్పుడున్నటువంటి స్టేజ్లో మాత్రం ఉండరు. ఏదో ఒక జాక్పాట్ కానీ, ఏదో ఒక అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పరిచయాలు, ధన లాభాలు, ఆరోగ్య సమస్యతో బాధపడేటువంటి వారికి శరీర సౌఖ్యం ఉంటుంది. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మీకు జరగబోతూ ఉన్నవి అని మరలా చెప్తూ ఉన్నాను. ఇక మరొక ముఖ్య విషయం ఏంటి అంటే, భార్యాభర్తలలో మాత్రం కొన్ని గొడవలు ఏర్పడబోతున్నాయి. ఇట్టి సెప్టెంబర్ నెలలో తీవ్రమైనటువంటి గొడవలు ఏర్పడుతవి. ఈ సమయంలో భార్యాభర్తలు కాస్త దూరం ఉండడం కానీ, వీరో రూమ్లో వారో రూమ్లో పడుకోవడం కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇక కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, పనిచేసే చోట కానీ, కొంత ఏదైతే మనము భార్యాభర్తలలో కానీ అభిప్రాయ భేదాలు, అదేవిధంగా కొన్ని విషయాలలో నిరుత్సాహం ఏర్పడబోతుంది. ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్య సమస్యలు కొన్ని ఎవరికైతే జాతకంలో సూర్యుడు బాగుండడో వారికి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక చాలా విషయాల మట్టుకు ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. అంటే నాకు ఈ పని అయితే బాగుండు, నేను నాకు ఈ ఒక్క పని అయితే బాగుండు అని అనుకునేటువంటి వారికి ఆ పని కాబోతూ ఉంది. అంతే. ఓవరాల్గా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఈ యొక్క మీనరాశి వారికి. ఇంకా సరే గురువుగారు మీరు చెప్పారు, చాలా సంతోషం, కానీ నాకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు వస్తున్నాయి అనుకుంటే తప్పకుండా ఒక్కసారి నాకు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. కాల్ రూపకంగా కానీ డైరెక్ట్గా అయినా పర్వాలేదు. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కలత్ర బాధలు కానీ, వివాహ బాధలు కానీ, భూ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మీ ధనరేఖ ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి విషయానికైనా కావచ్చును, ఇట్టి విషయాలకై తప్పకుండా సంప్రదించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. ఆల్ ద బెస్ట్.